మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న నేడు ఈడీ విచారణ కేటీఆర్ చేయనుంది ఎట్లా? ఇప్పుడు విచారణలో భాగంగా వాళ్ళు పిలిచారు, కేటీఆర్ గారు వెళ్తున్నారు. అయితే ఈడీ ఇప్పుడు పిలిచినంత మాత్రాన ఇక్కడ ఏదో జరుగుతున్నది, ఇందులో ఏదో బ్రహ్మ పదార్థం ఉందని అనడానికి ఏం లేదు. ఎందుకంటున్నామంటే దేశవ్యాప్తంగా 5279 కేసులు గత 10 సంవత్సరాలలో రిజిస్టర్ చేశారు ఈడీ. అందులో ఒక 44 కేసులలో అది తేలింది కన్విక్షన్ అని చెప్పేసి. అంటే 100కు 96% ఈడీ కేసులు ఈ దేశంలో ఏదైతే రిజిస్టర్ అయినాయో అవి నిలబడట్లేదు. కాబట్టి ఈడీ కేసు ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన్నే ఏదో అవుతుంది అనేది అది దాంట్లో తేలాలి, లేదా చాలా టైం పడుతుంది. కాబట్టి ఈడీ అయినా లేకపోతే ఏసీబీ అయినా లేకపోతే క్రిమినల్ కేసులైనా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని ప్రశ్నించే గొంతుకల్ని ఈ రకంగా చేయాలని చెప్పేసి దాంట్లోనే చూస్తున్నాం. కానీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ ఫార్ములా కేసు ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి అవకతవకలు లేవు, లంచాలు లేవు, లంచాలు ఇచ్చిన వాళ్ళు లేరు, తీసుకున్న వాళ్ళు లేరు. గత ప్రభుత్వం హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కొరకు ఆనాడు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాంట్లో నేరుగా బ్యాంకు నుంచి సీదా అక్కడ ఈ ఫార్ములా సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ దాంట్లో అకౌంట్లోకి వెళ్ళినాయి. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ ఏం లేదు. అది ఇక్కడ అవినీతి జరిగినట్టు లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు చెప్పినట్టు ఎట్లాంటిది కూడా లేదు. ఎఫ్ఐఆర్లో కూడా కేటీఆర్ గారు ఇందులో నిధులు దుర్వినియోగం చేసినట్టు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు డబ్బులు వచ్చినట్టు కానీ ఎందులో ఎఫ్ఐఆర్లో చెప్పలేదు. కాబట్టి అక్కడ హైకోర్టులో మొన్న క్వాష్ పిటిషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే అభిప్రాయపడ్డారు. ఈ సెక్షన్లు వర్తించకపోయినప్పటికి కూడా ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ముందుకు పొమ్మని చెప్పారు, దాన్ని సహకరించమని చెప్పినారు. కాబట్టి ఏదేమైనా విచారణలో భాగంగా ఇంకా తేలాల్సి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆరోపణ మాత్రమే జరుగుతున్నది. ఆరోపణలంత మాత్రాన్నే వాళ్ళు నిందితులు కారు అనేది ఒకటి ప్రజలు గమనించాలి.